అందరికీ రాధే రాధే. ఎలా ఉన్నారండి అందరూ? హరి కృష్ణ, జయ గురుదేవ్. బ్రహ్మముహూర్తంలో మనం ఎందుకు లేవాలి? ఎవరికైతే మనసు అశాంతిగా ఉంటుందో, ఏం పని చేసినా జరగట్లేదో, లేదంటే కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది, మనం చాలాసార్లు అన్నీ చేస్తాం, పనులన్నీ అయిపోతాయి, కానీ ఇవి కుదరవు. చాలా అశాంతి, నిరాశ, నిస్పృహ, కొన్నిసార్లు ఏంటా ఇలా అనుకుంటాం. అలాంటప్పుడే దాని గురించి మనం తెలుసుకోవాలి. మనము కర్మలు మాత్రమే చేయగలము, కానీ దానికి కావలసిన ఫలితం అనేది ఎవరిస్తారు? భగవంతుడు కదా. ఆ భగవంతుడు దేవతల చేత చేయిస్తున్నాడు. అంటే ఏంటంటే దేవతలు, ఇప్పుడు మన గ్రహాలు బాగాలేదనుకోండి, మన గ్రహ దోషాలు కానీ ఏమైనా ఉన్నాయంటే దేవీ దేవతలు మనకి ఏమి బోన్స్ ఇవ్వరు. అంటే ఏమి వాళ్ళు మనకి సహాయపడరు. ఎందుకని? మన కర్మల వల్ల. అది ఎందుకని అలా జరుగుతుందంటే అది మన కర్మల వల్లే. మనం చేసుకున్న కర్మలు, ఈ జన్మలో పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మల వల్ల మనకి ఇలా జరుగుతోంది. ఎంత మంచి పనులు చేసినా, ఎలా ఉన్నా మనకి కొన్ని మనకి కుదరడం లేదన్నమాట. వాటి నుంచి మనకి శాంతి లభించడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఒకటే ఒక దారండి. బ్రహ్మముహూర్తంలో మీరు గనక లెగిసినట్లయితే, లేచి ఈ కార్యాలు మనం చేసినట్లయితే, ముందు మనం చెప్పుకుందాం. పూర్తి వీడియో చూడండి, అప్పుడు మీకు అంతా తెలుస్తుంది. అలా చేసినప్పుడైతే, బ్రహ్మముహూర్తంలో లెగిసి మార్నింగ్ చేసినప్పుడైతే, మనకి లేచినప్పుడు దేవీ దేవతలు ఆ సమయంలో ఏం చేస్తుంటారంటే, మనల్ని ఎవరైతే మార్నింగ్ లేచారో వాళ్ళని కనిపెడుతూ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఇస్తారు. చూడండి, ఇప్పుడు మంచి పిల్లాడు ఉన్నాడు, అల్లరి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, మీకు మాట వింటున్నాడు, అన్నీ చక్కగా చేస్తున్నాడు, లేదంటే స్కూల్లో బాగా చదువుతున్నాడు, అతనికే కదా టీచర్ మనకి రికమెండ్ చేస్తుంది, ఏదైనా హెల్ప్ అనేది చేస్తుంది. ఏమీ చేయకుండా కూర్చుని ఉన్న పిల్లవాడికి కానీ ఎవరికైనా సరే, పని మానేసి కూర్చున్న వాళ్ళకి ఎవరన్నా సహాయం చేస్తారా? కాదు కదా. అలాగే దేవీ దేవతలు కూడా మనకి సహాయపడతారు. ఆ సమయంలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారు. అంటే సుప్రీం అథారిటీ వరకు మనం దారి క్లీన్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక ఫారెన్ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం, దూర ప్రదేశానికి, ఎక్కడో మీకు రీచ్ అవ్వాలి, ఏదో ఒక ప్లేస్కి మీరు రీచ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏమవుతుంది? రీచ్ అవ్వాలనుకుంటే మధ్యలో మనకి ఎవరైనా సహాయపడాలి అనుకున్నాం, సహాయం కావాలి అనుకుందాం. ఏ టైంలో వెళ్తే ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు, మీకు తెలుస్తుంది కదా, అప్పుడు మీరు వెళ్తారు. అట్లా ఏదో ఒకటి మీరు దానికి అనుగుణంగా చేస్తారు. అది ఇప్పుడు మనకి మన జీవితానికి కావాల్సింది ఏంటంటే, మనం ఎర్లీ మార్నింగ్ లెగిసినట్లయితే, లేచి మనం ఈ కార్యాలను చేసినట్లయితే, ఇప్పుడు చెప్పుకుందాం ఏం చేయాలి మనం, పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలి ఈ సమయంలో అని తెలుసుకోవాలి. పిల్లలు అయినా సరే మనం నేర్పించాలండి చిన్నప్పటి నుండి. ముందు ప్రార్థనలు, పూజలు అవి అంతగా చేయలేరు కదా పిల్లలు, వాళ్ళకి కొన్ని మంత్రాలు ఏదో చెప్పి వాళ్ళని చేసుకోమని చెప్పాలి. అలాగే పెద్దలు అయితే చేసుకొని ఆ తర్వాత చదువుకోవటానికి కూర్చోమని చెప్పాలి. అదే పెద్దలు అయితే ఏం చేయాలి? ఆ సమయంలో మీరు మంత్రం, గురువు ఇచ్చిన మంత్రం, గురువుగారు లేకపోతే మీరు ఏదైనా మీకు ఇష్టమైన మంత్రాన్ని జపించవచ్చు. మంత్రం జపించడం ద్వారా ఏమవుతుందంటే, ఆ శక్తి, మంత్రం యొక్క శక్తి, బ్రహ్మముహూర్తం యొక్క శక్తి, రెండు శక్తులు మనకి లభిస్తాయి అన్నమాట. ఆ మంత్రం పగలంతా కూడా చేస్తే దాంట్లో శక్తి ఉంటుంది, మనకి లభిస్తుంది. కానీ విశేష శక్తులన్నీ కలిపి బ్రహ్మముహూర్తంలో మనం చేసినట్లయితే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ మంత్రం అలా జపిస్తూ ఉన్నంత మాత్రాన ఏమవుతుంది అంటే, అది ఆ టైంలో ఏమవుతుంది అంటే, దానికి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, మీరు నా ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి. అయితే ఇప్పుడు మనం బ్రహ్మముహూర్తం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ సమయంలో అంత ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు చేస్తే మనం మంత్రం కానీ, లేదంటే ఏదైనా చదువుకోవడం కానీ, మనం స్పిరిచువల్ పుస్తకాలు కానీ ఏమన్నా చదవచ్చు, భగవద్గీత కానీ, భాగవతం, ఇలాంటివన్నీ చదువుకుంటాం ద్వారా ఏమవుతుందంటే గమనిస్తారనమాట దేవీ దేవతలు మనల్ని. ఏమని? ఈ యొక్క
ఈ భక్తులు మాత్రమే, వీళ్ళు లేచిన వాళ్ళు మాత్రమే కౌంట్ అవుతారు. అదే మనం పడుకొని ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఇంకా చెప్పక్కర్లేదండి. కష్టాలు, నిస్పృహ, నిరాశ వాళ్ళ జీవితంలో అలానే ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఏంటి అని. ఎక్కువగా మనకి ఏమి రూల్స్ అవి ఏమీ లేవండి. మార్నింగ్ లెగ్స్ స్నానం చేయాలి అన్న కూడా రూల్ కూడా లేదు. మన ఆచరణం చేసుకోవచ్చు, పవిత్రో మంత్రం చెప్పుకోవచ్చు. ఆ మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాత ఆ మంత్రం కూడా ఉంది చూడండి ఛానల్లో. ఆ మంత్రం చదివిన తర్వాత అలా ఆచమనం చేసుకున్న తర్వాత మన ఏ మంత్రం అయితే మనం జపించాలనుకున్నామో ఆ మంత్రం జపించుకోవచ్చు. నేను అయితే అన్ని మంత్రాల కంటే సుప్రీం మంత్రం ఒకటి ఉంది కదా, హరి కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, మన సుప్రీం అథారిటీ గాడ్ హెడ్ ఒక మంత్రం అన్నమాట. అంటే ఈ భువనానికి అందరికీ గొప్పవాడైన శ్రీకృష్ణుని మంత్రం, శ్రీ రాధా మంత్రం ఇదే. దీనిని జపిస్తూ ఉంటే ఎల్లవేళలా మనకి ఎన్ని లాభాలు, ఎన్ని శక్తులు లభిస్తాయంటే దానికి అంటే చెప్పలేమన్నమాట. మన మాటల్లో చెప్పలేనన్ని మనకి అన్ని శక్తులని లభిస్తాయి. అలా అని మీరు ఎన్నింటికి లేవాలి అని అంటే 4 గంటలకు లేవచ్చు, 5 గంటలకు కూడా లేవచ్చు. 4ంటికి కనుక మనం మొదలుపెట్టినైతే 4 నుంచి 5 వరకు మీరు చేసినట్లయితే, ఈ మంత్రాన్ని జపించినట్లయితే చాలా మంచిది. 5ంటికి లేవగలిగిన వాళ్ళు 5ంటికి లేవచ్చు, లేదంటే 6 గంటలకు కూడా. మీ ఏరియాలో ఏ టైం అంటే మనకి సన్ రైజ్ టైమింగ్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. 6:30 వరకు ఒక ప్రాంతంలో ఉంటుంది బ్రహ్మముహూర్తం. 6:40 అలా చూసుకొని బ్రహ్మముహూర్తం అయ్యే వరకు మనం అంటే ఏం లేదండి, దేవుని భక్తి, దేవుని కార్యంలోనే మనం నిమగ్నమై ఉండాలి. ఆ సమయంలో ఇది ఎవరి సమయం? అది దేవుని సమయం, భగవంతుని సమయం. ఆ సమయంలో మనం ఏం చేయాలో అదే చేయాలి. అర్థమైంది కదా? కాకపోతే మీరు ఈ సమయంని ఎలా వాడుకోవచ్చు అంటే, ఇంకా మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే ఏదైనా సరే మీకు ఏదైనా పని జరగట్లేదు, ఆ పనిని ఆ టైంలో చేయండి. ఈ టైంలో మార్నింగ్ టైంలో బ్రహ్మముహూర్తం టైంలో చేశారంటే ఆ పని మీద మీకు ప్రావీణ్యం లభిస్తుంది. అందుకని అందరూ చేయాల్సింది ఏంటంటే పొద్దున్నే లేవాలి. మన జీవితం మనకే కదండి, మన జీవితం కోసమే మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రహాలు అనేవి కొంతమంది అసలు తెలియవు అనమాట, ఎలా నడుస్తాయండి. అన్ని గ్రహ దోషాలకి అటు ఇటు వెళ్ళక్కర్లేదండి, ఇదొక్కటి చేస్తే చాలండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి నా వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్.